వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కోటలోని మోతీమహల్ భవనాన్ని ప్రారంభించిన గోవా గవర్నర్ పుష్పతి అశోక్ గజపతిరాజు. నాటి నుండి నేటి వరకు విద్యకు మరింత ప్రాధాన్యత. విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. వైఎస్ఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న వైసీపీ శ్రేణులు. ఘనంగా వాడవాడల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన జనసేనాని. విజయనగరం కోటలో ఉన్న మోతీమహల్ భవనమును గోవా గవర్నర్ మాన్సాస్ విద్యా సంస్థల చైర్మన్ పుష్పటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వారికి మెరుగైన విద్యను అందించేందుకు నాడు స్వర్గీయ పివిజి రాజు మాన్సాస్ విద్యా సంస్థలకు ప్రారంభించారు. విద్యా సంస్థల నిర్వహణకు అతి పురాతనమైన కోటలో ఉన్న మోతీమహల్ కేటాయించారు. అయితే కొన్నేళ్ల క్రితం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ట్రస్ట్ చైర్మన్ ఆదేశాల మేరకు నూతన భవనాన్ని నిర్మించారు. ఆ నూతన భవనంను నేడు గోవా గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాన్సాస్ విద్యా సంస్థను ప్రజల కోసం ఏర్పాటు చేసి ఎంతో మందికి నాణ్యమైన విద్యను అందించామన్నారు. ఈ విద్యా సంస్థలో ఎంతో మంది విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారన్నారు. ఏ లక్ష్యంతో మా పూర్వీకులు విద్యా సంస్థలు ఏర్పాటు చేశారో వారి ఆశయాలు నెరవేర్చేందుకు మా పూర్వీకులు అడుగు జాడల్లో నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో కూడా మా కుటుంబ సభ్యులు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పుష్పటి అదితి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంఆర్ కాలేజ్ మనకి హెరిటేజ్ స్ట్రక్చర్. అది కొన్ని గదులు మూత వేయవలసి వచ్చింది. ఎందైతే అది ఎవరి తలపై పడుతుందో తెలియదు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నాం. కొన్ని అటు సగమైన ఇక్కడ ఖాళీ అయిపోతే ఆ సగం రిపేర్ చేసి మళ్ళీ ఇంకో సగం రిపేర్ చేసి అలా షిఫ్ట్ చేసి చేద్దామని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు అలాగే మనకు ఒకప్పుడు లా కాలేజ్ ఉండేది, కొంచెం సబ్ స్టాండర్డ్గా వచ్చింది. మనకి సబ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంచుకోవడం మాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. మేమేం చేస్తున్నామంటే మాకు అదృష్టమను దురదృష్టమను మాకు హాస్టల్ కోసం కట్టిన భవనంలో మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు వారు కడుతున్నారు అక్కడ. 2 సంవత్సరాల్లో ఇంకా వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. ఈ లోపల మన ప్లానింగ్ స్టేజ్ చేద్దాం, ఓ ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేద్దాం, ఒక ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్ పెడదాం. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ లా స్కూలు, ఇంటర్నేషనల్ కోర్ట్ వార్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి, కంప్యూటరైజ్ అయి ఉన్నాయి. సుప్రీం కోర్ట్ ఉంది, హైకోర్ట్స్ ఉన్నాయి. మీకు రెఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లా చేయడం ఒక భాగం, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా ఇంటర్ప్రిటేషన్ ఒక భాగం. అసలు లాస్ ఎలా తయారవుతున్నాయండి మన లా స్కూల్లో వెళ్ళిన పిల్లలకే తెలియదు. ఇప్పుడు మీకు పార్లమెంట్ కూడా ఆన్లైన్, అసెంబ్లీస్ కూడా ఆన్లైన్. మనం అడ్వాంటేజ్ తీసుకుందాం, మోడర్న్ సైన్స్కి అడ్వాంటేజెస్ తీసుకుందాం, ఓ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ చేద్దాం. ఓ అప్పుడు ఎంఆర్ కాలేజీలో చదువుతున్న వాడు ఆ ప్రపంచమంతా ఒక విలువ ఉండేది.
ఈరోజు ఆ స్థాయి నుంచి కొంచెం జారు ఉన్నామని నా భావం. మళ్ళీ అక్కడ చేరుతామని కాదు, చేరడానికి ప్రయత్నిస్తే కదా సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఆ ప్రయత్నము మనం అందరూ కలిసి చేద్దామనే మా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త కార్యాలయం కలెక్టరేట్ సమీపంలోకి వచ్చింది. స్థానిక మరి చెన్నారెడ్డి భవన ప్రాంగణంలోని డిఆర్డీఏ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ప్రభుత్వ భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ సమన్వయకర్త ఎస్ రూపవతి మాట్లాడుతూ అద్దె భవనంలో ఉన్న తమ కార్యాలయం సొంత భవనంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యాలయ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, విద్యాలయాల ప్రిన్సిపల్లు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు జిల్లాల్లో కూడా 13 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు ఉన్నాయి. అయితే గడిచిన 12 సంవత్సరాల నుంచి కూడా మా ఆఫీస్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయనగరం మరియు మన్యం జిల్లాల సమన్వయకర్త ఆఫీస్ అనేది ఒక అద్దె భవనంలో R&B దగ్గర ఉంది. అయితే ఆ అద్దె భవనంలో మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆ అద్దె భవనం నుంచి ఎలాగైనా మా కార్యాలయానికి ఒక సొంత భవనాన్ని సమకూర్చుకోవాలి, ఒక గవర్నమెంట్ ఆఫీసులోకి మా సంస్థని తీసుకువెళ్ళాలి అనేటటువంటి దృక్పథంతో నేను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సంప్రదించటం, రిక్వెస్ట్ చేయటం, ఫైల్ని ప్రాసెస్ చేయటం జరిగింది. సార్ వెంటనే స్పందించి ఈ భవనాన్ని డిఆర్డీఏ కాంప్లెక్స్లో అంటే మర్రి చెన్నారెడ్డి భవనంలో ఉన్నటువంటి ఒక 3 గదులతో ఉన్నటువంటి ఈ భవనాన్ని, ఒక సెపరేట్ వింగ్ అండి ఇది, ఈ భవనాన్ని మాకు ఆర్డర్ ద్వారానే మాకు ఇది కేటాయించడం అనేది జరిగింది. చిన్న చిన్న మరమ్మతులు ఉంటే మేము మా సంస్థ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ విజయవాడ మా సంస్థ గౌరవ కార్యదర్శి గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ IAS గారు కొంత నిధులను, ఒక 5 లక్షల నిధులను సమకూర్చడం జరిగింది. ఆ నిధులతో APEWIDC వారి ఈఈ గారి ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా మరమ్మతులను చేపట్టి ఈ రోజుకి ఈ మరమ్మతులని కంప్లీట్ చేసుకొని ఈరోజు గౌరవ కలెక్టర్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు IAS వారి చేతుల మీదుగా ఈ భవన ప్రారంభోత్సవాన్ని ఈరోజు చేశామండి. చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కళ నెరవేరి ఒక అద్దె భవనము నుండి సొంత భవనములోనికి మా కార్యాలయాన్ని మార్చుకునేటటువంటి మా కళ సాకారమైంది. మరి ఈ సందర్భంగా ఈ భవనాన్ని మాకు కేటాయించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, దీనికి నిధులను సమకూర్చినటువంటి మా గౌరవ కార్యదర్శి శ్రీ ప్రసన్న వెంకటేష్ IAS గారికి కూడా మా సంస్థ, మా కార్యాలయ సిబ్బంది, మా ప్రిన్సిపల్స్, మా స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్తీపురం మన్యం జిల్లాలో సాలూరు పట్టణంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలారని అన్నారు. అదేవిధంగా అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని, కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం లేదని, సంపదను సృష్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు నెలకు 10 కోట్ల వరకు ఆయన పర్యటనలకు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి 3,38,000 కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలకే చంద్రబాబు సుమారు 2 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ ఉండరని విమర్శించారు. ఒకసారి ఆలోచించండి. కరెంటు ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఆ రోజు. కానీ ఆయన ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన ప్రకారం 2004 మే 14 తేదీన విద్యుత్ ఛార్జీలను రద్దు చేశారు. అదే మాట ప్రకారం రద్దు చేశారు.
అప్పుడు ఎమ్మెల్యేలు కూడా కాదు, ఓడిపోయాను నేను. కానీ ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన వాళ్ళు నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పెంచుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదే రాజశేఖర రెడ్డి గారి పాలనకి, జగన్ పాలనకి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాలన కూడా తేడా చూసుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పకుండానే రైతు రుణమాఫీ తీసుకొచ్చాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి చెప్పి రైతు రుణమాఫీ తీసుకొచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చెప్పారు. 87,612 కోట్లు, 87,612 కోట్లు ఉంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తారని చెప్పారు. ఎవరు పైసా కట్టొద్దని చెప్పారు. మీ బ్యాంకుల్లో రుణాలు, మీ బ్యాంకులో బంగారు మీకే తీసుకొచ్చిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అంత కలిపి సుమారు 15,000-16,000 కోట్లు మాత్రమే చేశారు. 87,000 కోట్లు ఎక్కడ, 15,000-16,000 కోట్లు ఎక్కడ? అబద్ధాలు చెప్పడం మెయిన్ వంతు. మాట తప్పిన వాడు, మరపు చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. బంగారుధరని చంపేసింది చెరువు కాదని గ్రానైట్ కంపెనీలని వాపోయారు. బడి దేవరకొండను గ్రానైట్ చేయడం వల్ల టన్నులకు టన్నులు రాయి బూడిద వస్తుందని, వర్షాలకు అది నీటితో కింద ఉన్న చెరువుకు చేరిందని, అది చెరువులో మేట పడిందని, ఇది తెలియక చెరువులో దిగిన బంగారి చనిపోయాడని, ఇది ముమ్మాటికి గ్రానైట్ కంపెనీ చేసిన హత్యనని తేల్చి చెప్పారు. బడి దేవరకొండపై గ్రానైట్ చేయడానికి లైసెన్స్ ఇవ్వడం ముమ్మాటికి చట్ట విరుద్ధమేనని, అందులో గ్రానైట్ ఎక్కడ చేస్తారో, బండలు ఎక్కడ వేస్తారో, వచ్చే వ్యర్థాలు అంటే బూడిద, చిన్న చిన్న రాయి మొక్కలు ఎక్కడికెక్కడ వేస్తారు, ఇవన్నీ ప్లానింగ్లో ఉంటాయని, ఇలా చెరువుల్లోకి వదిలేయడం తీవ్రమైన నేరమని అన్నారు. కేంద్ర రాష్ట్ర మైనింగ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇవ్వడం ఒక నేరమైతే, వచ్చే వ్యర్థాలు ఎక్కడ వేస్తున్నాడో కూడా కళ్ళు మూసుకుపోవడం మైనింగ్ డిపార్ట్మెంట్ చేసిన ఘోరమైన వైఫల్యం అని విమర్శించారు. వాడి బంగారు దొర అనే ఒక గిరిజనుడు చేపల వేటకు వెళ్ళి వెలకవలస వద్ద ఉన్న బడిదేవరమ్మ చెరువులో దిగి చనిపోయాడు. దిగంగానే జారిపోయాడు. మళ్ళీ వెనక్కి రాలేదు. అతన్ని రక్షించాలని వేరే అతను వెళ్ళి ప్రయత్నం చేస్తే అతను జారిపోతున్న వెంటనే ఆయన వెనక్కి వచ్చేసాడు. అసలు జరిగింది ఏంటంటే, ఆ చెరువులోకి బడిదేవరకొండ మీద జరుగుతున్నటువంటి గ్రానైట్ వలన వచ్చే వ్యర్థాలు, రాతి బూడిద, అదంతా కూడా వర్షం వల్ల డిపాజిట్ అయిపోయింది, మేటగా వచ్చేసింది. దానివల్ల అందులో దిగంగానే అందులో కూరుకుపోయాడు. కూరుకుపోవడం వల్ల చనిపోయాడు. ఇక ప్రజలకి ఏం చేయాలో తోచక పోలీసుకి ఇన్ఫామ్ చేశారు. ఎస్ఐ వెళ్ళి ఆ చెరువు గట్టు తీసేసి నీరంతా వదిలిపెట్టి అతి కష్టం మీద ఆ డెడ్ బాడీని బయటికి తీశారు. ఈ మరణం అది 100% బడిదేవరకొండపై చేస్తున్న గ్రానైట్ వల్లనే జరిగింది. అందువల్ల దీని బాధ్యత, సంపూర్ణమైన బాధ్యత ఆ గ్రానైట్ కంపెనీ ఇదే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు సీఎంఆర్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు ఎన్నో సేవలను చేసిన రాజశేఖర రెడ్డి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పేదల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయారన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ప్రజల వద్దకు నేరుగా చేరుకునేవని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ప్రజలకు అందడం లేదని ఆరోపించారు. ఈ ఏడాది కాలంలోనే ప్రభుత్వం తీరుపై ప్రజలు వ్యతిరేకత వస్తుందని, ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, రాజేష్, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మనతో లేకపోయినప్పటికీ లక్షలాది కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్థిరమైన
స్థానాన్ని ఏర్పరచుకున్నారని. ఈరోజు ఈ దేశంలోనే కాక విదేశాల్లో ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఆ రోజు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి పేదవాడు కూడా చదువుకోవడానికి అర్హుడు, పేదవాడు కూడా ఎంత చదువులైనా చదవచ్చని ఆ ఫీజు రియంబర్స్మెంట్ తేవడం వల్ల ఆ పథకం కింద చదువుకున్న విద్యార్థులు ఈరోజు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఆయన్ని నిరంతరం మననం చేసుకున్న పరిస్థితి మనకు తెలుసు. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఎవరికి గుర్తొస్తుందంటే యావత్ ప్రజానికానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన దేవునిగానే పూజించారు. ఈ మధ్య కాలంలోనే డిఎస్సికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. దానికి సంబంధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు మాట్లాడుతూ ఈ రోజు 15 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిందన్నారు. పారదర్శకంగా డిఎస్సి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు సక్రమంగా సర్టిఫికెట్లు తీసుకుని వస్తున్నారని అన్నారు. పూర్తిగా సర్టిఫికెట్ల పరిశీలన అయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు సెకండ్ రౌండ్ డిఎస్సి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈరోజు 12 మంది పిలిచాం. గతంలో ఫస్ట్ రౌండ్లో 599 మందిని పిలవడం జరిగింది. మొత్తం 583 పోస్టులకు గాను. కాబట్టి విద్యార్థుల తాలూకా వాళ్ళ తాలూకా డిగ్రీ సర్టిఫికేట్లు, ప్రొఫెషనల్, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అలాగే మిగతా క్యాస్ట్, అలాగే ఈడబ్ల్యూఎస్, అలాగే దానికి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అని ఇలాంటి సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేసి క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరుగుతుంది. ఈ త్వరలో వీళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. వీళ్ళకి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించి ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు పోస్టింగ్ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ప్లేస్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత జనసేన సేవాదళ సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ కృష్ణారావు నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు గురాన ఆయిల్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం అప్పటి కార్పొరేటర్ అభ్యర్థులైన వీర మహిళ మాతా గాయత్రి, జనసేన యువ నాయకులు లోపెంటి కళ్యాణ్, హుస్సేన్ ఖాన్, ఎన్టీ రాజేష్, వంక నరసింహరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో అధికారంలో లేనప్పుడు కళ్యాణ్ బాబుపై వీరాభిమానులుగా నమ్మకంతో ధైర్యం చెప్పి నడిపించే నాయకులు లేకపోయినా అప్పటి మన ప్రతిపక్ష పార్టీలో హేమ నాయకులు ఉన్నా వారికి భయపడకుండా కార్పొరేటర్ అభ్యర్థులుగా నిల్చున్నారని చెప్పారు. ధైర్య సాహసాలు వెలకెట్టలేనివని 2019లో జన సైనికులు, వీర మహిళలు సేవలు కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని చేసిన జన నాయకులకు త్యాడ రామకృష్ణారావును అభినందించారు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మరి మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో మరి గతంలోని పోటీ చేసినటువంటి కార్పొరేటర్లని సన్మానం చేసుకోవడం జరిగింది. అయితే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వెనకాతల మేము ఆయన బాటలో వెళ్తున్నందుకు మేము చాలా సంతోషంగా, సగర్వంగా తలెత్తుకుని మేము ఉన్నామని చెప్పేసి చెప్పక తప్పదు. ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన. సినిమాల్లోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ట్రెండ్ని సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన్ని చూసి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ రంగంలో కూడా ఆయన ఒక ట్రెండ్ సృష్టించడానికి రావడం జరిగింది. అవినీతితో కూరుకుపోయినటువంటి రాజకీయ వ్యవస్థను బాగు చేయాలనేసి ఒక ఆలోచనతో ఆయన అడుగు వేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈ రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి నీతిపరులైనటువంటి వ్యక్తులకి రాజకీయాల్లోకి ఆయన తీసుకొని రావాలనే ఏదైతే ఆయన సంకల్పంగా అనుకున్నారో అది ఖచ్చితంగా ఆయన తీర్చుతారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము. అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయనకి ఇంకా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, అనియ మీకు జన్మదిన శుభాకాంక్షలు. జై. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వీటి అగ్రహారం గాంధీనగర్లో విజయనగరం ఇన్ఛార్జ్ పాల్వలస యశస్వి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాల్వలసి యశస్విని మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే జన సైనికులు వీర మహిళలకు తగినంత గుర్తింపు ఇస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో పార్టీ స్థాపించారో అదే లక్ష్యం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గురాణ ఐలు, మజ్జి శంకర్, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న పండగ. ప్రపంచం అంటే ప్రపంచమే, ఒకళ్ళు ఒక దేశం కాదు, కాంటినెంట్స్ కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్తోమతకు తగ్గట్టు అభిమానంతో, ప్రేమతో, ఒక రాష్ట్రకే సంబంధించి రెస్ట్రిక్ట్ అయి కాకుండా కంట్రీకే ఇదవ్వకుండా అందరూ కూడా మొత్తం ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ ఘనత ఒకే ఒక నాయకుడికి ఉంది, అది మన పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు మేము ఇక్కడ విజయనగరంలో రామనారాయణ టెంపుల్లో ఆయన గురించి ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం, ఆయన సంతోషంగా 10 కాలాలు సంతోషంగా ఉండి మనందరినీ పాలించాలని ఈరోజు యాగం చేస్తున్నాం. ఘనంగా చాలా భారీ ఎత్తుగా పెద్దగా జెండా ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కొన్ని కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్స్ అని జన సైనికులు, నాయకులు అందరూ కూడా వీర మహిళలు ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఘోష హాస్పిటల్లో మేము అక్కడ ఉన్న వార్డ్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా పాలు, బ్రెడ్ అవన్నీ కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఏ డైరెక్షన్స్, పార్టీ డైరెక్షన్స్ ఉండో, జన సైనికులే జనసేనాని పుట్టినరోజుకి మా డైరెక్షన్లో మేము ఘనంగా గట్టిగా చేస్తున్నాం. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు పిలుపు మేరకు మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి సోదరుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా స్థానిక న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన నాయకులు, స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం తెలుగుదేశం నాయకులు అవనపు విజయ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ముందుగా రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమానికి నాకు పిలుపునిచ్చిన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం చాలా ఆనందకర విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. పాల్గొన్న రక్తదాతలకి శుభాకాంక్షలు తెలియజేయచ్చు. సుమారు ఒక 32 మంది అయ్యారండి. ఇంకా ఒక 20 మంది వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా జరుగుతుంది. రాత్రి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి రక్తదానం చేసిన రక్తదాతలకి మా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి మెగా ఫ్యాన్స్, అభిమానులు మరి ఇవాళ రక్తదాన శిబిరం చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు నిత్యం పోరాటంతో ఉంటూ, పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాలంటే ఆయన అభిమానులు ఆయనకు బలం. ఆయన ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆయనకి ఎల్లవేళ్ళ ఆరోగ్యం ఇస్తూ ఇంకా ఉన్నతమైన శిఖరానికి ఎదిగి, పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకి ఎప్పుడు నిలబడి ఆయన తాలూకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు ఇంకొని జరుపుకొని మన అభిమానుల కోసం ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటూ ఎంతో రాష్ట్రం కోసం పోరాడుతూ మరి కూటమి ప్రభుత్వంతో ఆయన కీలక భాగంగా తీసుకొని మరి ఉంటున్నారు. మరి ఇదే కూటమి ప్రభుత్వం ఇంకొక 15-20 సంవత్సరాలు ఉంటూ మన రాష్ట్ర అభివృద్ధికి కూడా పవన్ కళ్యాణ్ ఉంటారని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇంకెన్నో పుట్టినరోజులు చేసుకుని ఇలాగ అభిమానులను సొంతం చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విజయనగరంలోని సిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొన్ని భారీ సెట్లు ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణగా వాటి నమూనాలు తయారు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా అక్కడ యువత చేస్తున్నారు. వినాయకుడి విగ్రహాలను వివిధ నమూనాలతో పెట్టిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయనగరం పట్టణం వైఎస్ఆర్ నగర్లో వినూత పద్ధతిలో పెట్టిన వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. వినూతన తరహాలో ఉన్న వరసిద్ధి వినాయకుడిని దర్శించేందుకు పట్టణ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక యువత మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
గణేష్ నవరాత్రులు 11 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 6వ తారీఖుని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మెగా డ్యాన్స్ ఈవెంట్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కండక్టర్ ఝాన్సీ గారు, రమేష్ మాస్టర్ గారు, పండు మాస్టర్ గారు బాలు ఈవెంట్స్ తరఫున భారీ డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కుంకుమార్చనలో పిల్లలకి గణపతి పూజ, హోమం, దీపారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మెగా బంపర్ హౌస్ కూడా సెప్టెంబర్ 5వ తారీఖుని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు అనేక రకాలుగా పేరు రావచ్చు, కానీ మొదటి నుంచి ఏ సదుపాయం లేనప్పటి నుంచి కూడా నేటికి 13వ సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రులతోనే వీళ్ళు ఈ నగరాన్ని బాగా పేరు వచ్చేలాగా చేశారు. మొత్తం ఈ 3 జిల్లాల్లో కల్లా ఈ సంవత్సరం వీళ్ళు చేసిన ప్రతి సంవత్సరం హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగా ఈ సంవత్సరం 27వ తారీఖు నాడు వరసిద్ధి వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం 27 నుంచి కూడా మా విద్యా గణపతి పూజ కానీ, సామూహిక కుంకుమ పూజలు కానీ, అలాగే లడ్డు హోమం, 444 లడ్డు హోమం, అలాగే మగ బెంపర్ హౌస్, అలాగే నృత్య ప్రదర్శన అంటే ఈ డి ప్రోగ్రామ్స్ వాళ్ళతోని సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే లడ్డు వేలంపాట. బాగా లడ్డు వేలంపాట ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు, కానీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాట మాత్రం ఒక వైభవంగా జరుగుతుంది, ఒక జాతరలాగా. అలాగే ఆఖరిని ఊరేగింపు అమ్మవారి జాతర జరిగినట్టుగా గణపతి ఊరేగింపు అనేది అనేక రకాల వేషాలతోని, నృత్య ప్రదర్శనలతోని అంగరంగ వైభవంగా కనీవేని ఎనగని రీతిలో ఆఖరిని ఊరేగింపు జరుగుతుంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి వనంగుడిలో మూల నక్షత్రం అయిన ఈ రోజు చండీ హోమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మూల నక్షత్రం రోజు అయిన ప్రతి నెల అమ్మవారికి చండీ హోమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సుమారు 23 మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ చండీ హోమం చేయడం వల్ల చెడులను పాలకులకి మంచిని సమకూర్చే శక్తి ఈ చండీ హోమానికి ఉంది. అలాంటి చండీ హోమం ఈ రోజులు 23 మంది దంపతులు కూర్చొని చేసుకొని అమ్మవారి తాలకు ఆశీస్సులు పొంది ఉన్నారు. వారికి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సహాయ కమిషనర్ శిరీష్ గారి ఆధ్వర్యంలో మా దేవాలయ సిబ్బంది అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ చండీ హోమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ పైడితల్లమ్మ వారు చండీ పరాదేవత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చి భోగభాగ్యాలను సమకూర్చాలని కోరుతూ ఈ చండీ హోమం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, రోగబాధలు, అలాగే వివాహం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా కలుగుతాయి. మీరందరూ కూడా ఈ చండీ హోమాన్ని వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు సాలూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనస్సుల్లో అపారమైన స్థానం సంపాదించారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపిస్తున్న అంకితభావం స్ఫూర్తిదాయకమని, నాయకత్వం యువతకు ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సుదీర్ఘ ఆయుష్తో, ఆరోగ్యంతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మరింత శ్రేయోభివృద్ధి కలగాలని అందరూ ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా గజత్ నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం గజత్ నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కటౌట్తో భారీ ర్యాలీని జరిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని జనసేన తెలిపారు. నేతలు కలిగి
కౌడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ, బూర్లి రాము, ధనంజయ్, గౌరినాయుడు, చిన్న మోహన్, చరణ్, చందు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను ఒక్కడినైనా కూడా దేనికైనా పోరాటానికి ఎదురుగా నిలబడతాను. నా వెనకాతలు 10 మంది ఉన్నా లేకపోయినా ఒక్కడినైనా తిరుగుతానని చెప్పేసి అలాంటి కొంతమంది జన సైనికులు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళకి పనులున్నా లేకపోయినా ఇదే ప్రధాన పనిగా అనుకొని చేస్తున్న కొంతమంది జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరితో పాటు కూడా నేను నియోజకవర్గం ప్రతి ఊరు వెళ్ళి గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, అలాగే క్లస్టర్స్, వివిధ విభాగాల్లో మహిళా విభాగాలు కావచ్చు, చేనేత విభాగాలు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ప్రతి ఒక్క విభాగాల నుంచి కూడా మేము మనుషుల్ని రేపు ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది దసరా నుండి ప్రారంభమవుతుంది. దానికి ఇదే మనకు ఒక వేదిక కావాల్సిందని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా వీఎంసీ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాజానికి స్ఫూర్తిదాయకులని కొనియాడారు. వైఎస్ఆర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన అహర్నిశలు శ్రమించారన్నారు. పూస్పేట మండలం కొవ్వాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ కోట్ల రఘు ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశాల మేరకు గర్భిణీలకు, తోటి మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పూస్పేట మండలంలోని రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహించి ఎందరికో ప్రాణదాత అయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన వీర మహిళలకు, జన సైనికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జన్మదిన వేడుకలు మూసపాడ మండలంలో మూసపాడ మండల అధ్యక్షులు శివ గారు, అలాగే మూసపాడ మండలం వివిధ నెల్లిమల్ల నియోజకవర్గంలోని వాడవాడలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. నెల్లిమల్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే బడగొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే భోగాపురం మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి భోగాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ అమర్ రాహే అంటూ నినాదాలు చేశారు. అలాగే చెరుకుపల్లి, భోగాపురం పంచాయతీ కార్యాలయం వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే డెంకాట, పూస్పేట మండలాల్లోని వైకాపా నాయకులు వైకాపా నాయకులంతా స్మరించుకొని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు కొనియాడారు. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటలోని మోతీ మహల్ భవనాన్ని ప్రారంభించిన గోవా గవర్నర్ పుష్పాటి అశోక్ గజపతిరాజు. నాటి నుండి నేటి వరకు విద్యకు మరింత ప్రాధాన్యత. విజయనగరం పార్తీపురం జిల్లాలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. వైఎస్ఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న వక్తలు. ఘనంగా వాడవాడల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన జనసేనాని. వాజీవాతలు ఇంతతో సమాప్తం. నమస్కారం.